టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో పోతిరెడ్డిపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి అనంతరం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు అత్తిపల్లి అనూప్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజ చేయించి తద్వారా అయిన కూటమి నాయకులకి చంద్రబాబు నాయుడికి మంచి మనసు కలిగి ఎవరైతే రాష్ట్రాల కామపుత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని, మరి ఈ యొక్క తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా చర్య తీసుకోవాలని వెంకటేశ్వర స్వామిని ఇప్పుడే ఒప్పుకొని బయటకు వచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతాం. అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు జరిగినటువంటి విషయం. బీఆర్ నాయుడు గారి రాష్ట్రాలలో ఇటీవల కాలంలో మరి సోషల్ మీడియా ద్వారా అయితేనేవి, వివిధ పత్రికల ద్వారా అయితేనేవి, మరి మీడియా ద్వారా ఎంతోమందికి చూసినటువంటి పరిస్థితి. అయినా కానీ చంద్రబాబు నాయుడులో చలనం లేదు. ఇంతమంది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మంచి విశిష్టత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా వ్యవహరిస్తూ మరి చెడు కార్యక్రమాలుగా, ఉమనైజర్గా, కళంకుడిగా మరి ఈరోజు మరి ఏ చైర్మన్ చేయడానికి పరిస్థితుల్లో తిరుమల కొండపై ఉంటూ మరి దేవదేవుని ప్రతినిత్యం మరి ఆయన పాదసేవలు ఉంటూ మరి కార్యక్రమాలకి చేసినటువంటి ఈ యొక్క బీఆర్ నాయుడు వెంటనే తొలగించాలని మరి ఎప్పటి నుంచో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, శ్రేణులు అయితేనేమి అందరూ కూడా ముక్తికంఠంతో ఉన్నటువంటి ఏదైతే వెంకటేశ్వర స్వామిని మరి ముఖ్యంగా కులదైవంగా కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి దరిద్రపు ఆలోచన కలిగిన వ్యక్తిని ఇంకా పాలక మండలి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటే మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముందుకొచ్చి మరి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న చైర్మన్ని వెంటనే తొలగించండి, పవిత్రతను కాపాడండి. మరి తిరుపతి దేవస్థానం ప్రసిద్ధి కలిగినటువంటి దేవస్థానం, మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేవస్థానంలో మరి ముఖ్యమైన హిందువులు మరి సాంప్రదాయ పరంగా మరి ప్రతి ఒక్కరూ ముక్కులు తీసుకున్నటువంటి కొంగు బంగారుడైనటువంటి ఏడుకొండల మీద వచ్చిన వెంకటేశ్వర స్వామిని మరి పవిత్రను బాగుండాలంటే మరి వెంటనే మరి బీఆర్ నాయుడిని తొలగించాలి. మరి అదే కాకుండా చూస్తూ ఉన్నారు మరి ఆ కార్యక్రమం వచ్చిన తర్వాత కూడా మరి నిత్యం మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నాడు, ఎక్కడైనా సరే ఆయన వెనకేసుకు తినడం ఎంతవరకు సంబంధించడం మరి చూసేవాళ్ళు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇంత చెడ్డ కార్యక్రమాలు చేసి ఈ విధంగా కూడా మరి అన్ని మీడియాల్లో అయితేనేమి, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా పత్రికల ద్వారా ఆయన జన ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి సమాచారాన్ని సిగ్గుచేటుగా మరి తల ఉంచుకొని అతన్ని ఇంటికి పంపించారు. వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ తరఫున 175 నియోజకవర్గాల్లో వెంకటేశ్వర స్వామి పూజలు చేయమని బీఆర్ నాయుడు గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి లేదు, ఏమి లేదు. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకోవడం తప్ప ఇంక రెండోది లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాష్ట్రాల్లో కూడా పబ్లిక్గా టీవీల్లో, సెల్ ఫోన్లో అన్నింటిలో వచ్చినా కూడా దానికి ఏం చదవలేదు. అదేవిధంగా బీఆర్ నాయుడు తిరుపతి దేవస్థానం చైర్మన్, ఆయన రాజ్యాల్లో కూడా మీడియాలో వచ్చినా కూడా, సోషల్ మీడియాలో వచ్చినా కూడా దానికి యాక్షన్ లేదు. ఏ కాడికి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కొన్నప్పుడు లేని కల్తీలు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ లడ్డులో కల్తీ ఉందని కోర్టుకు పోయినా కూడా కొట్టేసినా కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కమిటీ కొట్టేసి దాన్ని తిరగొట్టుకుంటారు తప్ప చేసింది ఏం లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి కూడా చేయలేదు. చిన్న సన్నకారు రైతులు కానీ, చిన్న సన్నకారు కూలీ రాజేసుకోవడం కానీ ఎవరు కూడా ఈరోజు లేదు. కేవలం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద యాక్షన్ తీసుకొచ్చింది. అది చాలా దురదృష్టకరం. వెంటనే బీఆర్ నాయుడిని సస్పెండ్ చేయాలని మేము ఈరోజు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాళ్ళు తొలగిస్తారని ఆశిస్తున్నాం. రావడం, వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం, వెంకటేశ్వర స్వామిని ఈరోజు రాత్రికైనా చంద్రబాబు నాయుడు కళలో వచ్చి బీఆర్ నాయుడు గారిని వెంటనే తొలగించాలని చెప్పి ఆ స్వామిని కోరడం జరిగింది. ఎందుకంటే
మన రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలలో వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే బిఆర్ నాయుడు గారిని తొలగించి నూతన పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఆ భగవంతుని కోరడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి ఒకటే తెలియజేస్తా ఉన్నాను, మీరు ఎంతసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపులకే కాకుండా రాష్ట్ర ప్రజలు సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని రెండు కళ్ళుగా చూడాలని చెప్పి భావిస్తూ మళ్ళీ ఇంకోసారి తెలియజేస్తా ఉన్నాం. ఆ వెంకటేశ్వర స్వామిని మళ్ళీ ఇంకోసారి ప్రార్థించి బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగినటువంటి అపకీర్తిని తొలగించి ఈ యొక్క కూటమి ప్రభుత్వ నాయకులకు అందరికీ కలుపు కలగాల. తద్వారా అయినా ఏడుకొండల స్వామి మేమందరం కూడా ఇప్పుడే గుళ్ళో పూజ చేసుకొని బయటకు వచ్చాం. తద్వారా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా మనసు మారి ఆ యొక్క కీచుకుని ఆ యొక్క బిఆర్ నాయుడిని తొలగించి నూతన చైర్మన్ని ఎన్నుకోవాలని చెప్పి మేమందరం కూడా ముక్తఖండంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి మేరకు మేమందరం ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇంతకంటే మంచోడు లేడా ఇది తెలుగుదేశం పార్టీలో. ఈయన ఎప్పుడు పార్టీకి సేవ చేశాడు, సరే సేవ చేశాడో నీకేమైనా చేశాడో పక్కన పెడితే కనీసం ఇంత ఘోరమైన అపచారం జరిగిన తర్వాత ఏడుకొండల వాడి నిన్ను బతికిచ్చాడని 99లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత నిన్ను బతికిచ్చాడని 2004లో జరిగిన తర్వాత 99లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత నేను కాపాడింది ఆ ఏడుకొండల స్వామికి పదే చెప్తున్నావు. ఆ ఏడుకొండల స్వామికి అపచారం జరిగింది, తప్పకుండా వాడిని తొలగించాల్సిన బాధ్యత మీ కుటుంబ ప్రభుత్వానికి లేదని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మేమందరం కూడా ఏడుకొండల స్వామిని వేడుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మనసు మారి ఈ యొక్క కీచకుడిని ఈ యొక్క మన్మధుడిని తక్షణమే టీడీ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించాలని చెప్పి మేమందరం కూడా ముక్తఖండంతో కోరుకుంటున్నాం. హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆ దేవదేవుణ్ణి చాలా అపచారం చేస్తున్నారు. తిరుమల లడ్డు కాడి నుంచి బిఆర్ నాయుడు రాసలీలల వరకు తిరుమల పవిత్రను అపవిత్రం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తయారైంది. ముఖ్యంగా లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మందలిచ్చినా అక్కడ ఆ కోర్టులో హాజరైన అందరినీ కూడా గట్టిగా మందలిచ్చిన ముఖ్యమంత్రిని కూడా నువ్వు ఏ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తిరుమల లడ్డు అప్రవహితమైందని మీరు ఎలా చెప్తారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి గారు మందలిచ్చారు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.